ఈ సాయంకాల సమయంలో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేస్తున్నా. మరి ఈ దినమంతా కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వింటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై ప్రభుని ఎంతగానో స్తుతించే బదులై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి కొంతసేపు మనం ధ్యానం చేసి మనకు అవసరమైన మాటలు మనము ఆలకిందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటే మనకు బాగా పరిచయమైన ఒక అధ్యాయము. ఈ అధ్యాయంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. అయినా మనము 6వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది కదా. 6వ వచనంలో చూడండి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ఈ మాట బహుశా మీరు చాలాసార్లు వినే ఉంటారు. తన గురించి ప్రభు చెప్పిన మాటలు బైబిల్లో చాలా శ్రేష్టమైనది. వాటినన్నిటినీ మనము ధ్యానిస్తే ప్రభు ఎవరో, ప్రభు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మనము చాలా చక్కగా గ్రహించగలము. యేసు ప్రభు గురించి ఇతరులు చెప్పిన మాటలు లేఖనంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు గురించి ఆ ప్రభుని వెంబడిస్తున్న వారు చెప్తున్న మాటలు మనము లేఖనంలో గ్రహిస్తున్నాం. అదే సమయంలో యేసు ప్రభు గురించి స్వయంగా ప్రభువే చెప్పిన మాటలు మనం లేఖనంలో చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభు గురించి ఇతరులు చెప్పిన మాటలు లేఖనంలో మనకు కనబడుతున్నాయి. హేరోదు యేసు ప్రభు గురించి ఏమన్నాడు చెప్పండి? బాప్తిస్మిచ్చే యోహాన్ని నేను చంపాను, అతను మరలా తిరిగి లేచాడు అని యేసు ప్రభు గురించి ఏమంటున్నాడంటే బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులను అడిగినప్పుడు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ ఒక స్టేట్మెంట్, ఈ ఒక మాట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే హేరోదు దీన్ని పాపులర్ చేశాడు. ఇతరులు యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు. యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు కూడా యేసు ప్రభు గురించి చాలా విషయాలు చెప్పారు. యేసు ప్రభుని ఆంక్షికంగా అంటే పార్షియల్గా అర్థం చేసుకున్న వారు యేసు ప్రభు గురించి వారు కూడా చాలా చక్కటి మాటలు చెప్పారు. ఇదే యోహాను సువార్తలో 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. 2వ వచనం నుంచి మనం చదువుకుంటే, లేకపోతే 1-2 వచనాల్లో నికోదేము అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు యేసు ప్రభుని? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము అన్నాడు. యేసు ప్రభు ఎవరు అని నికోదేము ఒక అభిప్రాయంలో చెప్పాలి అంటే ఏమంటున్నాడు నికోదేము యేసు ప్రభు గురించి? బోధకుడా అంటున్నాడు. ఎటువంటి బోధకుడు? నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అంటున్నాడు. నికోదేము తర్వాత తనతో ఉన్న వారి అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు మంచి బోధకుడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను మంచి సూచక్రియలు చేస్తున్నాడు, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నికోదేము అంటున్నాడు. ఒకవేళ మనం నికోదేముని అడిగామనుకోండి, నికోదేము నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు కదా, ఆయన ఎవరు నాకు చెప్పు అంటే ఏమంటాడు? ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అంటాడు. 5వ అధ్యాయం 11వ వచనంలో ఇంకో వ్యక్తి యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు చూడండి. నన్ను స్వస్థపరిచిన వాడు కదా, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యాధితో బాధపడుతున్న ఈ వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడు. ఈ వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏమని చెప్తున్నాడు? అయ్యా ఎవరు యేసు ప్రభు అంటే ఏమంటున్నాడు? నన్ను స్వస్థపరిచిన వాడు అంటున్నాడు.
యోహాను సువార్తలోనే 29వ వచనం చూడండి, 4:29. సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు అంటుంది. తర్వాత క్రీస్తు అన్నది, మిగతా విషయాలు కూడా చెప్పింది. కానీ ప్రాథమికంగా ఏమని చెప్తుంది? నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడు అంటుంది. 9వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టిగుడ్డువాడిని బాగు చేశాడు. ఆ వ్యక్తిని నేరుగా అడిగారు, నిన్ను బాగు చేశాడు కదా, ఆ వ్యక్తి గురించి నువ్వేమనుకుంటున్నావు అని. యోహాను సువార్త 9:17 చదువుదాం చూడండి. కాబట్టి వారు మరలా గుడ్డువానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావని అడుగు. నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అని చెప్తే ఏమన్నాడు చెప్పండి? వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త. చూసారా, యేసు ప్రభు గురించి ఆంక్షికమైన లేకపోతే పార్షియల్ అంటే సంపూర్ణమైన అవగాహన లేకపోయినా ఆయనతో కాంటాక్ట్లో వచ్చిన వారు చెప్తున్న మాటలు ఇది. నికోదేము అన్నాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడువు. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి స్వస్థత పొందాడు కాబట్టి ఏం చెప్తున్నాడు? నన్ను స్వస్థపరిచిన వాడు అని. పుట్టిగుడ్డివాడు కూడా చూపు పొందాడు కాబట్టి యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు అంటే ఆయన ప్రవక్త అంటున్నాడు. సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు అని. అదే సమరయ పట్టణస్థులు ఏమన్నారు? 42 మనకు తెలుసు, ఈయనే లోక రక్షకుడు అని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభు గురించి ఇతరులు చెప్పిన మాటలు ఉన్నాయి, యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయన వెంబడిస్తున్న వారు చెప్తున్న మాటలు కూడా కనబడుతున్నాయి. శిష్యులు యేసు ప్రభు గురించి ఏమన్నారు? నీవు దేవుని కుమారుడువు అన్నారు, నీవు క్రీస్తువు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు యేసు ప్రభు గురించి చెప్తున్న మాటలు. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళెదము? నీవే నిత్య జీవపు మాట గలవాడు. ప్రభుని వెంబడిస్తూ ప్రభుతో ఉన్న అనుభవాలు, ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని వీళ్ళు పంచుకుంటూ చెప్తున్నారు. ఇవి లేఖనంలో మనకు కనబడుతున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, స్వయంగా యేసు ప్రభువే తన గురించి చెప్పిన మాటలు కనబడుతున్నాయి. ఎన్నో విషయాలు చెప్పాడు యేసు ప్రభు తన గురించి. యోహాను సువార్తలోనే దాదాపు 6-7 విషయాలు యేసు ప్రభు సూటిగా తన గురించి చెప్పిన మాటలు కనబడుతున్నాయి. దాంట్లో ఒకటి మనం చదువుకున్నాం, నేనే మార్గమును సత్యమును జీవమును అని. జీవాహారమును నేనే అన్నాడు, నేనే లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు, జీవమును పునరుత్థానమును నేనే. ఇవన్నీ కూడా యేసు ప్రభు స్వయంగా తన గురించి చెప్తున్న మాటలు. మరొక సువార్తలో, మత్తయి సువార్త మనకు తెలిసిందే, యేసు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని అన్నాడు కదండి. అలాగైతే మనం చదువుకున్న ఈ వచన భాగంలోకి మనం తిరిగి వస్తాం. యేసు ప్రభు అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తన గురించి? నేను మార్గము అన్నాడు కదా, నేనే మార్గమును అన్నాడు. తర్వాత నేను సత్యమును జీవమును అన్నాడు. ఎందుకు యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు? అక్కడే చెప్తున్నాడు ఒక కారణము. ఈ 3 ఎందుకు అవసరము? ఈ 3 ఎవరు అంటే యేసు ప్రభువే. అయితే ఈ 3 ఎందుకు అవసరము అని ఆ వచన భాగంలోనే చెప్తున్నాడు. చెబుతాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు. ఇది కారణం అండి. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? తన గురించి ఈ పరిచయాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఒక పని కనబడుతుంది, ఒక ప్రయాసము కనబడుతుంది, ఒక ఉద్దేశము కనబడుతుంది. అది ఏంటి అంటే, ఒక వ్యక్తి దగ్గరికి చేరాలి, ఒక చోటకి వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎవరో, ఆ స్థలం ఏంటో మనం చూడబోతున్నాం. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి, ఆ స్థలాన్ని చేరుకోవడానికి 3 విషయాలు అవసరము.
ఏమేమి అవసరము? ఒకటి మార్గం అవసరము. మార్గం ఒకటే ఉంటే సరిపోదు. యేసు ప్రభు నేనే మార్గమును అని అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ఏ వ్యక్తిని మనము చేరుకోవాలో, ఏ స్థలంకు మనం వెళ్ళాలో అక్కడ వెళ్ళటకు కేవలము మార్గం ఉంటే సరిపోదు. మార్గంతో పాటు ఇంకేం కావాలి? సత్యము కావాలి, ట్రూత్. మార్గము ఉంది, బాగానే ఉంది, సత్యము కూడా ఉంది, బాగానే ఉంది. కానీ సత్యము ఎలా ఉండాలి చెప్పండి? జీవము కలిగింది ఉండాలి. ఇఫ్ ట్రూత్ డైస్ ఇట్ హ్యాస్ నో వాల్యూ అండ్ నో ఎఫెక్ట్, నో పవర్. సత్యము చనిపోతే దానికి విలువ లేదు, అది ఎవరిని కూడా ప్రభావితము చేయదు. యేసు ప్రభు తన గురించే ఈ మాటలు చెప్తూ తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము నేనే, సత్యమును నేనే, జీవమును నేనే అన్నాడు. నా ద్వారానే తప్ప, అంటే యేసు ప్రభు ఎవరు ఇప్పుడు? మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఈ మార్గమునే తప్ప వేరే మార్గము తండ్రి యొద్ద వెళ్ళడానికి లేదు. ఈ సత్యము తప్ప వేరే సత్యము లేదు, ఈ జీవము తప్ప వేరే జీవము లేదు అన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఈ మాట అపోస్తల కార్యగ్రంథంలో చాలా చక్కగా నెరవేర్చబడింది. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయంకి వస్తాం, చూడండి ఒకసారి. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయం. ఇప్పుడు 3 మాటలు మీరు మనసులో ఉంచుకోండి. ఒకటి మార్గము, రెండవది సత్యము, మూడవది జీవము, కదండి. అలాగైతే అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయంకి వస్తాం. 8వ అధ్యాయంలో ఉన్న చరిత్ర అంతా మనం చూసుకోవడానికి సమయం లేదు, కానీ అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతను సమరియా పట్టణంలో వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అనేకులు సువార్తను విన్నారు, విశ్వసించారు. ఆ పట్టణంలో పెద్ద ఆనందము, మంచి సంఘము స్థాపించబడింది, చక్కటి పరిచర్య జరుగుతుంది. 26వ వచనంలో దేవుని యొక్క దూత అతనితో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును మార్గము అనే మాటను అక్కడ మీరు గమనించండి. ఎక్కడికి వెళ్ళాలంట? అరణ్య మార్గమును. అరణ్య మార్గము, యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళే మార్గము. ఎందుకు ఈ మార్గంను వెళ్ళమంటున్నాడు అంటే, అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇవ్వలేదు, కానీ ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో చెప్తున్నాడు. ఏ దేశం నుంచి వచ్చాడు? కూష దేశం నుంచి వచ్చాడు. ఇథియోపియా, కూష దేశం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేముకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యెరూషలేముకి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ఇంకా మనం సింప్లిఫై చేయాలంటే ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? నేను దేవుని యొద్దకు వెళ్ళటకు ఇది మార్గము అనుకున్నాడు. The man from Ethiopia thought that this is the way leading to God. ఈ మార్గము, ఈ ఇథియోపియా నుంచి ఆయన యెరూషలేముకి ట్రావెల్ చేస్తున్న ఆ మార్గము నన్ను దేవుని యొద్దకు తీసుకువెళ్తుంది అనుకొని ఆ మార్గము గుండా ప్రయాణం చేశాడు. యెరూషలేముకి వెళ్ళాడు, ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు, ఎటువంటి మార్పు లేకుండా. అతని దృష్టిలో దేవుని యొద్దకు వెళ్ళే మార్గముగా అది కనబడుతుంది. నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఈ మార్గము, ఈ పని నన్ను దేవుని యొద్దకు తీసుకువెళ్తుంది అనుకుని ఆ మార్గంలో ప్రయాణం చేసేవారు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు. ఈ ఇథియోపియా నుంచి వచ్చిన ఈ వ్యక్తి, కూష దేశస్థుడు ఏమనుకున్నాడంటే, నేను పోయే ఈ మార్గము నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. ఎందుకు? ఇదిగో ఆ మార్గం గుండా వెళ్తే అక్కడ ఏముంది? చివరిగా యెరూషలేం పట్టణం వస్తుంది. ఆ పట్టణంలో ఏముంది అంటే ఒక పెద్ద మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఆరాధిస్తాను. కాబట్టి ఈ మార్గము నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది అని ప్రయాణం చేశాడు. దేవుని దూత ఫిలిప్తో మాట్లాడి, నీవు ఆ మార్గంలోకి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అతనికి యేసు ప్రభు గురించి చెప్పాలి. యేసు ప్రభు ఎవరు?
మనం ఇప్పుడు చూసుకున్న మార్గము కదా. యేసు ప్రభు ఆయన తన మాటల్లోనే చెప్పాడు, నేనే మార్గమును. కాబట్టి ఈ మార్గము గుండా వెళ్తున్న వ్యక్తికి నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? ఈ మార్గము కాదు నిన్ను తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళేది, ఈ మార్గము కాదు నిన్ను మోక్షానికి పరలోకానికి తీసుకువెళ్ళేది. ఇదిగో యేసు ప్రభు ఆయన మార్గము. ఈ మార్గము నిన్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకువెళ్తుంది కానీ పరలోకానికి తీసుకువెళ్ళదు. నువ్వు వెళ్తున్న ఈ మార్గము తాత్కాలికంగా నిన్ను తృప్తిపరుస్తుంది కానీ శాశ్వతంగా అది నిన్ను ఏ మాత్రము తృప్తిపరచదు. కొంతకాలము నీకు ఆనందం కలిగిస్తుంది కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు. దానివల్ల నీ జీవితంలో ఎటువంటి ఆనందము, సంతోషం ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు. ఫిలిప్ వెళ్ళాడు, ఆ వ్యక్తితో మాట్లాడాడు. 35వ వచనం చదువుదాం చూడండి. 35వ వచనం. తెరచి నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఈ మాట చెప్పి ఉంటాడు. అయ్యా, యేసు ప్రభు అంటే ఎవరు అనుకున్నావు? ఆయన మార్గము. ఎటువంటి మార్గము? తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన మార్గము, పరలోకం వెళ్ళడానికి ఆయన మార్గము, నిత్య జీవానికి ఆయన మార్గము, శాశ్వతమైన ఆనందం ఇచ్చుటకు ఆయన మార్గము అని ఆయన ఇదిగో నోరు తెరిచి యేసు ప్రభు గురించి చెప్పాడు. ఈ వ్యక్తి విన్నాడు, గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చిందో. 39వ వచనాన్ని చదువుకుందాం. అన్ని వివరాలు నేను చెప్పట్లేదు, మనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి దాటి వెళ్తున్నాను. 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కనుగొని ఇప్పుడు చూడండి, సంతోషించుచు వస్తున్నప్పుడు ఇక్కడ కూష దేశం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళాడు, అక్కడ మందిరం ఉంది, ఆరాధన చేశాడు, అన్ని కార్యక్రమాలు చేసి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటి? జస్ట్ తిరిగి వస్తున్నాడు అంతే కదండి. యెరూషలేం నుంచి ఆనందంతో వెళ్ళాడా? యెరూషలేంలో ఆరాధన చేసి మత సంబంధమైన కార్యక్రమాలు అన్నీ చేసి కానుకలన్నీ ఇచ్చి అప్పుడు ఆనందంతో వెళ్ళాడా? లేకపోతే యేసు ప్రభుని స్వీకరించి సువార్తను విని ఆయన అంగీకరించి అప్పుడు ఆనందంతో వెళ్ళాడా? యెరూషలేం నుంచి వస్తున్నప్పుడు ఆనందం లేదు, ఇంకా సందేహం ఎక్కువైపోయింది. ఇదిగో యెషయా గ్రంథం చదువుతుండగా అసలు ఎవరి గురించి రాశాడు ఈ వాక్యం అని ఇంకా మనసులో ఆందోళన. ఏమనుకొని బయలుదేరాడు చెప్పండి? కూష్ దేశం నుంచి ఏమనుకొని బయలుదేరి ఉంటాడు? ఈ మార్గము నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ మార్గంలో నాకు సంతోషం కలుగుతుంది అని బయలుదేరాడు. వెళ్ళాడు కూడానా? కానీ ఎలాగొచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడో అలాగే లోకంలో ఉన్న మత సంబంధమైన విషయాలు అవన్నీ మార్గముగా కనబడుతున్నాయి కానీ అవి పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం మాత్రము కాదు. కొంతసేపటికి ఆనందము కలిగిస్తుంది కానీ శాశ్వతమైన ఆనందం ఇచ్చే మార్గాలు కావు. 39వ వచనంలో ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు గురించి విని ఆయన అంగీకరించాడు, ఆయన గురించి రాసిన మాటలు ఏంటి చెప్పండి? అతను ఆనందముతో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తన త్రోవన వెళ్ళాడు. ఇప్పుడు ఒక మార్గము దొరికింది, యేసు ప్రభు ఆ మార్గము. కూషు దేశం వెళ్ళి ఏం చెప్పుంటాడు చెప్పండి? అందరు అడుగుంటారు, వెళ్ళావు, ఇంత ప్రయాణం చేసి వెళ్ళావు, నీకేం దొరికింది యెరూషలేంలో? యెరూషలేంలో ఏం దొరకలేదు కానీ తిరిగి వస్తుండగా నేను మార్గాన్ని కనుక్కున్నాను. మీరు కూడా తండ్రి దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే ఇదిగో మార్గము. ఏంటి ఆ మార్గము? కూష దేశం నుంచి యెరూషలేం వెళ్ళే మార్గం కాదు, యేసు ప్రభు మార్గము, ఆయన దగ్గరికి రండి అని చెప్పుంటాడు కదా. అలాగైతే నా ప్రియ సహోదర సహోదరి, ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఇది అని మనుషుడు అనుకుంటున్నాడు కానీ అది సరైన మార్గము కాదు. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకంటే యేసు ప్రభు అలా అన్నాడు, నేనే మార్గమును అని ఎందుకు అన్నాడు? నేను కూడా ఒక మార్గం అనొచ్చు కదా. యేసు ప్రభు కూడా ఒక మార్గము కాదు, ఆయనే
మార్గము. ఆయన తప్ప వేరే మార్గము లేదు. అయినా సరే నేను ఇలా చెప్తా ఉంటాను, ఈ లోకంలో ఇంకెవరైనా సరే నేనే మార్గము అని క్లెయిమ్ చేయడానికి ఉంది అంటే చెప్పొచ్చు మాటగా, యేసు ప్రభు చెప్పినట్లు. కానీ ఆ మార్గంని వెంబడించే వారికే తెలుస్తుంది అది ఎటువంటి మార్గమో. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే నేనే మార్గము అని చెప్పాడనుకోండి, చెప్పొచ్చు. కానీ ఆ మార్గం గుండా వెళ్ళిన వారికి, ఆ మార్గంని వెంబడిస్తున్న వారికి ఆ మార్గము చివరిలో తెలుస్తుంది అది ఎటువంటి మార్గము అని. సామెతల గ్రంథంలో అన్నాడు కదా, ఒక వ్యక్తికి ఏమనిపిస్తుందంట, తన ఎదుటిన్న మార్గము సరైనది అనిపిస్తుంది, కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణంలోకే తీసుకువెళ్తుంది. నేడు ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి, చక్కగా కనబడుతున్నాయి, కానీ అవి మరణానికే దారి తీస్తాయి. ఈ వ్యక్తితో దేవుడు పరిశుద్ధాత్మ తెలియపరిచాడు, యేసు ప్రభు మార్గము. నేను అంటాను, ఇంకా జీవితంలో ఈ వ్యక్తి ఈ మార్గం గుండా ప్రయాణం చేయవసరం లేదు. ఆ కూష దేశం నుంచి మరలా యెరూషలేం ప్రయాణం చేయవసరం లేదు. హృదయంలో ఆనందము, సంతోషము, నిజమైన మార్గాన్ని కనుక్కున్నాడు ఆయన. రెండవది యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము అన్నాడు కదా. నేనే మార్గము, నేనే రెండవది ప్రభు చెప్పాడు కదా, సత్యము అని. చూద్దాం 9వ అధ్యాయంలో ఈ మాట ఒక నెరవేర్పు మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు, మరి పౌలుగా మారే ముందు సౌలుగా ఉన్నాడు కదా. సౌలుగా ఉన్నప్పుడు అతను యేసు ప్రభు నామంని అంగీకరించలే. ఎందుకు అంగీకరించలేదు? సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు యేసు ప్రభుని వ్యతిరేకించాడు తెలుసా? యేసు ప్రభు ఏమి తిరిగి లేవలేదు, ఆయన దేవుడేం కాదు, వీరు చెప్తున్నది అన్నీ కూడా ఉట్టి మాటలు, అబద్ధము ఆయన మనసులో అనుకున్నాడు. అందుకే చాలా తీవ్రంగా, చాలా కఠినంగా విశ్వాసుల్ని హింసిస్తూ వచ్చాడు కదా. ఇదిగో 9వ అధ్యాయంలో ఏం జరిగింది మనం వస్తాం చూడండి. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశం నుంచి ఒక వెలుగు తన చుట్టూరు కనబడింది. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరు అని అడిగినప్పుడు అతనికి ఏం జవాబు ఇచ్చారు? ఐఎమ్ జీసస్ అన్నాడు. నీవు హింసిస్తున్నా యేసు నేను అన్నాడు. ఇట్ ఈస్ పౌల్స్ ఎన్కౌంటర్ విత్ ట్రూత్. అప్పటి వరకు అబద్ధం అనుకున్నాడు, ఇవన్నీ ఉట్టి మాటలు, ఆయన ఏమి దేవుని కుమారుడు కాదు, ఆయన దేవుడు కాదు, అసలు ఆయన చనిపోయి తిరిగి లేవలేదు, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు అనుకున్నాడు. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు చెప్పండి? హీ కేమ్ టు నో ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు అంటే, ఈయన ఉన్నాడు, ఈయన చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు, ఈయన ఉన్నవాడు అని తెలుసుకున్నాడు. ఇతని గురించి చెప్పబడుతున్న ప్రతి మాట నిజము, వాస్తవము అని తెలుసుకున్నాడు. ఇతనే సత్యము అని తెలుసుకున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, అదే అధ్యాయంలో కొంచెం మనం ముందుకు వెళ్తే 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయన గురించి ఇప్పుడు వరకు ఏదైతే వ్యతిరేకిస్తూ వచ్చాడో, ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు వరకు వ్యతిరేకిస్తూ వచ్చాడు కదా, కారణం ఏమై ఉంటుంది? He came to know that these things are truth. ఈ విషయాలు సత్యము, ప్రభు గురించి చెప్పిన ప్రతి మాట నిజము, అసలు ప్రభువే సత్యము అని తెలుసుకున్నాడు. అందుకే వెంటనే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ ప్రభు ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన దైవత్వము సత్యము, ఆయన మానవత్వము సత్యము, ఆయన శిలువ మరణము సత్యము, ఆయన సమాధి చేయబడుట సత్యము, ఆయన తిరుగులేచుట సత్యము.
ఈ విషయాలు పౌలు గ్రహించాడు. ఓ హీఈస్ ద ట్రూత్, ఆయనే సత్యము అన్నాడు. 8వ అధ్యాయంలో మార్గము ఆయనే అని రుజువుపరచబడింది. 9వ అధ్యాయంలో ఆయనే సత్యము అనే మాట రుజువుపరచబడుతుంది. నేటి దినాల్లో కూడా చాలామంది ఇవన్నీ ఉట్టి మాటలే, అలాగే చెప్తున్నారులే అని దూరం నుంచి పైగా గ్రహించి చెప్పేవారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు, ఆ ప్రభుతో వారికి ఉన్న ఎన్కౌంటర్ ఆయనే సత్యము అని వారిని ఏం చేస్తుందంటే ఒప్పింపు చేస్తుంది. అలాగైతే ఈ సాయంకాల సమయంలో ఎన్నిసార్లు ఈ మాటలు విన్నాం? ఆ ప్రభు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆ ప్రభు గురించి చెప్పబడిన సంగతులు నిజముగా అవి అలాగే ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? భక్తుడైన లూకా సువార్త రాస్తూ థియోఫిలా అనే వ్యక్తితో ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయంలో, థియోఫిలా ఈ వాటిలను తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. 1వ అధ్యాయం 3-4 నుంచి చదువు. చూడండి, మన మధ్య నెరవేరిన కార్యం అన్నీ చూడండి, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్లు తరచి పరిష్కారముగా తెలుసుకొని రాశానండి. నువ్వు వింటున్నావు కదా, ఈ సత్యము ఇవి నిజంగా జరిగాయి, ఇది అలాగనే ఉన్నాయి, ఇదిగో నేను పరిష్కారంగా తెలిసి రాసుకున్నాను అంటున్నాడు. చాలాసార్లు వింటున్నాం యేసు ప్రభు గురించి, ఎన్నో మాటలు వింటున్నాం. కానీ చెప్పబడిన ఈ వాక్యము, చెప్పబడుతున్న ఈ విషయాలు ఇవి ఎంత సత్యమో, ఎంత నిజమో, ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? దేవుడు అన్ని సాక్ష్యాల ఆధారాలు తన లేఖనంలో మనకిచ్చాడు, చరిత్రలో మనకిచ్చాడు. యేసు ప్రభు గురించి చెప్పబడుతున్న ప్రతి మాట వాస్తవమే. అపోస్తులైన పౌలు ఈ విషయాల్ని గ్రహించాడు. ప్రియ సహోదర సహోదరి, నీవు ఎప్పుడు ఈ విషయాన్ని గ్రహిస్తావు? ఆయన దైవత్వము సత్యము, ఈ మాట ఎందు విశ్వాసం ఉంచు. ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానము సత్యము కదండి. లూకా సువార్తలో చూడండి, లూకా చక్కటి మాట రాస్తున్నాడు, ఒక మాట జోడించి చెప్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం, అంటే డబల్ ప్రూఫ్తో చెప్తున్నాడు. ఆయన అనేకమైన సత్యాలు, అయితే ఆయన పునరుత్థాన సత్యం గురించి మాట్లాడుతూ లూకా సువార్త 24వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. ప్రభు లేచి ఉన్నాడంటే సరిపోను, ఏమన్నాడు చెప్పండి? ప్రభు నిజముగా లేచి ఉన్నాడు. చాలు, ఆఫ్ ఎ ట్రూత్, నిజముగా ఆయన లేచాడు అంతే. ఆయన నిజముగా ఎలాగైతే చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, అలాగే ఆయన ఎలా అయినాడు చెప్పండి? ఆయన నిజముగా లేచి ఉన్నాడు, ఆఫ్ ఎ ట్రూత్. ప్రభు లేచి ఉన్నాడు అంటే సరిపోయేది, కానీ ఏమంటున్నాడు చెప్పండి? ఆయన నిజముగా లేచి, అంటే దీంట్లో అబద్ధం ఏమాత్రము లేదు. ఆయన నిజముగా లేచి ఉన్న వాస్తవము ఎంత వాస్తవమో, ఆయన గురించి, ఆయన దైవత్వం గురించి, ఆయన మానవత్వం గురించి మనకి రాసి అందించిన మాటలు కూడా అంతే వాస్తవం. రెండవది, ఆయనే సత్యము. మూడవది, ఆయనే జీవము. 10వ అధ్యాయంలో మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు కొర్నేలి. తన భక్తుడైన వ్యక్తియే, అయితే దేవుని గురించి, రక్షణ గురించి అవగాహన లేనివాడు. దాన ధర్మాలు చేస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు, కానీ సువార్త విని రక్షణలోకి రాలేదు. దేవదూత అతనితో కనబడి సీమోను అనే వ్యక్తిని పిలిపించి, సువార్త వర్తమానం అతను నీకు తెలియపరుస్తాడు అని దేవదూత అతనితో మాట్లాడాడు. ఆ 10వ అధ్యాయం తర్వాత మీరంతా చదివితే ఆ వివరాలు మనకు కనబడుతున్నాయి. అలాగే వ్యక్తి సీమోన్ పేతురుని పిలిపించాడు, తన ఇంటి వారందరినీ కూడా గ్యాదర్ చేశాడు. సీమోను పేతురు ద్వారా సువార్తను విన్నాడు.
సువార్త వినగానే దేవుని పరిశుద్ధాత్మ తన హృదయంలో కార్యం చేసి విశ్వసించి నిత్య జీవము పొందాడు. ఎందుకంటే సువార్త ఏంటి చెప్పండి? జీవమును గురించిన వార్త. యేసు ప్రభు ద్వారా నిత్య జీవము పొందే ఒక శుభవార్త ఇదిగో ఈ కొర్నేలి అనే వ్యక్తి విన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం తెలిసింది? యేసు ప్రభు జీవము ఇచ్చేవాడు, నిత్య జీవము గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏముంది చెప్పండి? నిత్య జీవం. ఇదే మాట యోహాను అన్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు ఎరిగినట్లు ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందినట్లు ఈ మాటలు మీకు రాశాను అన్నాడు కదండి. అలాగైతే ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ మాటలు ఇదిగో 8వ అధ్యాయంలో ఆ కూష దేశం అర్థమైంది ఆయన మార్గము అని. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది ఆయన సత్యము అని. 10వ అధ్యాయంలో కొర్నేలికి అర్థమైంది ఆయన జీవము అని. అలాగైతే ఈ సాయంకాల సమయంలో నీకు అర్థమవుతుందా? ఆయనే మార్గము అనే విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? లేదు, వేరే మార్గాలు ఉన్నాయి, ఉండొచ్చు, కానీ అవి ఏం చేస్తాయి చెప్పండి? దేవుని వద్దకు నడిపించవు, అవి జీవితాల్ని మార్చవు. ఈ వ్యక్తి చాలా దూర ప్రయాణం చేసి యెరూషలేంకి వచ్చాడు, కానీ ఎలాగొచ్చాడో అలాగే వెళ్తున్నాడు. కానీ సువార్త వినిన తర్వాత, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఎలాగ వెళ్ళాడు? సంతోషముతో వెళ్ళాడు. ఇప్పుడు హృదయంలో ఒక మార్పు వచ్చింది, జీవితంలో ఒక మార్పు వచ్చింది, తన ఆలోచన విధానంలో ఒక మార్పు వచ్చింది. నిజమైన మార్గంని కనుక్కున్నాడా లేదా చెప్పండి? ఆనందం ఇచ్చే మార్గంని కనుక్కున్నాడా లేదా? సంతోషం ఇచ్చే మార్గంని కనుక్కున్నాడా లేదా? జీవితాన్ని మార్చే మార్గంని కనుక్కున్నాడా లేదా? అసలు యేసు ప్రభు మార్గము అని తెలుసుకున్నాడా లేదా? అలాగైతే నీవు తెలుసుకున్నావా? ఈ మార్గంలో నువ్వు ఉన్నావా? చాలాసార్లు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే మతము అంటాం కదా. మతము కాదు, ఏం చెప్పండి? మార్గము. ఈ మార్గములో నీవు ఉన్నావా? ఈ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది? తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. తండ్రి ఎవరు అంటే ఆయన దేవుడు కదండి. ఇప్పుడు సమయం లేదు, కానీ తర్వాత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనకి తండ్రి చదువుదాంలే ఆ మాట. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, అది ఆయన తండ్రి. యేసు ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి దగ్గరికి రాడు. తండ్రి అంటే ఎవరు చెప్పండి? దేవుడు కదండి. తండ్రి అంటే దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశంని సృష్టించినవాడు, ఏకైక దేవుడు, నిన్ను నన్ను సృష్టించినవాడు, లోక రక్షకుడు దేవుడు, ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మార్గం ఎవరు? యేసు ప్రభు. ఆ నపుంసకుడు తెలుసుకున్నాడు, నువ్వు తెలుసుకున్నావా? అపోస్తలుడైన పౌలు ఇవన్నీ ఒట్టి మాటలు అనుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. పౌలు ఒక చక్కటి మాట అంటున్నాడు యేసు ప్రభు సిలువ మరణం గురించి. పౌలు గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో అన్నాడు, చూడండి ఈ మాట. ఈ సాయంకాల సమయంలో నీవు కూడా చెప్పగలిగితే నీవెంతో ధన్యుడు. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభు ఒక సిలువ మరణాన్ని పౌలు పర్సనలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. చూడండి, చూడండి ఇప్పుడు చెప్తున్నాడు. ఆ సిలువ సత్యాన్ని తన జీవితంలో ఆయన అప్లై చేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నన్ను ప్రేమించి
నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుడు అంటున్నాడు. చాలు. ఒకప్పుడు వ్యతిరేకించాడు, ఇది ఇలా కాదు, ఇది ఇలా జరగలేదు, ఇది వాస్తవము కాదు అని వ్యతిరేకించాడు. కానీ ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడో, ఆ దమస్కసు మార్గంలో ఆ ప్రభువుని ఎప్పుడైతే కలుసుకున్నాడో, యేసు ప్రభు యొక్క దైవత్వము ఆయన మానవత్వంలో ఉన్న ఆ వాస్తవాన్ని గ్రహించాడో, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానాన్ని ఆయన ఎప్పుడైతే అంగీకరించాడో, ఆ వాస్తవం అని తెలుసుకున్నాడో, ఇంకేం చెప్తున్నాడు చెప్పండి? నన్ను ప్రేమించి అన్నాడు కదండి. యేసు ప్రభు శిలువ మరణం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నన్ను ప్రేమించి నాకు బదులుగా ఏం చేశాడు చెప్పండి? తను తాను అప్పగించుకున్నాడు. ఇట్స్ ఎ సబ్స్టిట్యూటరీ డెత్. అంటే నాకు బదులుగా ఆయన మరణించాడు. ఎందుకు నన్ను ప్రేమించాలి ఆయన? యోహాను సువార్త 3:16 మనకు బాగా పరిచయమైంది కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కదండి. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే, లోకము శాపము కింద, పాపము కింద ఉంది. ఈ లోకాన్ని రక్షించి ఆయనతో సమాధానపరచుటకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? లోకాన్ని ప్రేమించాడు. పౌలు అంటాడు, ఆయన నన్ను ప్రేమించి నాకు బదులుగా నా స్థానంలో నా శిక్ష ఆయన భరించాడు. మా అర్థమైందా? దిస్ ఇస్ ద ట్రూత్. యేసు ప్రభు శిలువ మరణము అది నీ కొరకై నా కొరకై ప్రేమతో ఆయన మన స్థానంలో మనకు బదులుగా సహించాడు. సహించిన ఆ వ్యక్తి ఎవరు కూడా చెప్తున్నాడు కదండి. ఏమన్నాడు చెప్పండి? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఏంటి? నన్ను ప్రేమించడం ఏంటి? నాకు బదులుగా ఆయన మరణించడం ఏంటి? ఆహా, ఈ సత్యం ఎంత గొప్పది! నా స్థానంలో నా శిక్ష నేనే భరించి నేనే మరణిస్తే దానివల్ల లాభమేం లేదు. నేరుగా ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. ఎందుకు నేను మరణించే పరిస్థితి వచ్చిందంటే, పాపంకి వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ మరణాన్ని నేనే నా స్థానంలో నేనే భరించి నేను చనిపోతే దానివల్ల నాకే లాభము లేదు. నేరుగా ఎక్కడికి వెళ్తాను? నరకానికి. గాను ఆ ప్రభు ఏం చేశాడు? నాకు బదులుగా నా స్థానంలో నా మరణం ఆయన తీసుకున్నాడు. ఆయన ఎటువంటి వాడో పౌలు చెప్తున్నాడు. ఆ కొరింథీ పత్రికలోనే అంటున్నాడు కదా, 2వ పత్రిక 5వ అధ్యాయం మనకు బాగా పరిచయమైంది. 21వ వచనం, ఆ వ్యక్తి దేవుని కుమారుడు నాకు బదులుగా శిలువ మీద మరణించాడు కదా, ఆయన స్వభావం చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడో చెప్తున్నాడు. అసలు ఆ పాపము ఎరుగని ఆయన, అసలు ఆయనలో ఏ పాపం లేదు అన్నాడు యోహాన్. పేతురు అన్నాడు, అతను ఏ పాపము చేయలేదు, కానీ పాపముకు వచ్చే జీతము మరణాన్ని ఆయన నా స్థానంలో ఆయన భరించాడు. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా ఆయన దేవునితో సమానుడు. ఆయనే దేవుడు. మరి దేవుడు నిత్యము ఉండేవాడు. అయితే మన కొరకై ఆయన ఏం చేశాడు? తను తాను తగ్గించుకొని మరణము ఒక రుచిని చూశాడు కదా. చూద్దాం ఆ మాట. హెబ్రీ పత్రికలో ఉంది, 2:9 చదువుదాం. రెండు 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకై మరణము అనుభవించినట్లు. చాలు. ఇంగ్లీష్లో, హిందీలో మరణం ఒక రుచి అన్నాడు. హీ టేస్టెడ్ డెత్. మరణం ఒక రుచిని ఆయన అనుభవించాడు. ప్రతి మనిషి కొరకై అంటే దాంట్లో నీవు నేను ఉన్నామా లేదా? ప్రతి మానవుడి కొరకై, ప్రతి వ్యక్తి కొరకై ఆయన ఇదిగో ఆ శిలువలో ఆ మరణం ఒక రుచిని చూచాడు. ఇదొకటి అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు. నా స్థానంలో నాకు బదులుగా మరణించిన ఆ వ్యక్తి దేవుని కుమారుడు. అయితే మనం చేయవలసిన పని చెప్తున్నాడు పేతురు. చూడండి, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అది కింద వస్తుంది ఆ మాట.
చాలు, అక్కడే ఉందిలే. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అన్నాడు. సువార్త రక్షణ గురించే చెప్తున్నాడు ఆ మాట. ప్రభు ఏమో మన మరణాన్ని రుచి చూచాడు. ఆయన మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన దయాళత్వము, ఆయన దయాళుడని ఆ రుచి మనం ఎరగాలి. అప్పుడు మనకి మేలు, మనకి రక్షణ, మనకు పాప క్షమాపణ. మన కొరకై మరణాన్ని రుచిని అనుభవించిన ఆ ప్రభు ఒక రుచి, ఆయన ఒక దయాళుత్వం, ఆ రుచిని నీవు ఎరిగి ఉన్నావా? ఆ రుచి చూసావా? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు చెప్పగలరు, ప్రభు దయాళుడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా పట్ల ఎంత దయ చూపెట్టాడు. ఇక్కడ కూర్చున్న యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మేము చెప్పగలము ఆయన ఎంత దయాళుడో. ఆయన ఒక కృప, ఆయన ఒక దయ, ఒక రుచి మేము చూచాం. ఆ కృపే మమ్మల్ని రక్షించింది, మా పాపం నుంచి మాకు క్షమాపణ, విడుదల ఇచ్చింది అంటున్నాడు. ఆయన సత్యము. కొర్నేలి అంటున్నాడు, ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో క్రియలు చేశాను కానీ నిత్య జీవము వాటిలో నాకు దొరకలేదు. మరి ఎక్కడ దొరికింది అంటే యేసు ప్రభులో దొరికింది. యేసు ప్రభు సువార్త విని ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవము పొందాను. ఈ సాయంకాల సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం తెలుసా? మీరు కూడా ప్రభు దయాళుడని రుచి చూచి ఆయనందు విశ్వాసం ఉంచి నిత్య రక్షణ పొందాలని, పాప క్షమాపణ పొందాలని, దేవునితో సమాధానం చేయబడాలని, ఈ మార్గంలో మీరు కూడా రావాలని. ఈ మార్గమే పరలోకము తీసుకువెళ్తుంది కాబట్టి ఈ మార్గంలో ఉండి ఆ మేలు అనుభవించాలని ఈ మాటలు చెప్తున్నాం. ప్రభు చెప్పిన మాట ఇది అపోస్తలుల కార్యగ్రంథంలో 3 వ్యక్తుల జీవితంలో నెరవేర్చబడతాం మనం చూస్తున్నాం. మార్గము, సత్యము, జీవము. తలవంచుదాం, ప్రార్థన చేస్తాం. మిగతా సమయాన్ని దైవజనునికి అప్పగిస్తాం. మరలా ఈ సమయం మనకు దొరుకుతుందో లేదో, మరలా ఈ మాటలు మనము వింటామో లేదో, సారికి దేవుడు మన పట్ల దయ చూపెట్టి మనకి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడైనా విశ్వసిస్తావేమో, ఇప్పుడైనా ఈ మార్గాన్ని అంగీకరిస్తావేమో, ఇప్పుడైనా ఈ సత్యాన్ని గ్రహిస్తావేమో, ఇప్పుడైనా ఈ నిత్య జీవితాన్ని నువ్వు పొందుతావేమో అని ఈ సువార్త మాటలు ప్రభు నీకు వినిపింపు చేస్తుండగా ఆలోచన చేయి. ప్రార్థన చేస్తాం. ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఏ మార్గము గుండా నేను వెళ్తున్నాను? నేను వెళ్తున్న మార్గము సరైనదేనా? ఈ మార్గము నన్ను ఆ మోక్షానికి తీసుకువెళ్తుందా? ఈ మార్గము ప్రమాదము, మరణానికి తీసుకువెళ్ళే మార్గమా? కూష దేశం నుంచి వచ్చిన ఆ వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకున్నాడు. యేసు ప్రభువే ఆ మార్గం అని తెలుసుకున్నాడు, అంగీకరించాడు, విశ్వసించాడు, సంతోషంతో వెళ్ళాడు. సౌలు అనే వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నాడు. యేసు ప్రభు దైవత్వము, సత్యము అని తెలుసుకున్నాడు. ఆయన మానవత్వము సత్యము అని తెలుసుకున్నాడు. ఆయన శిలువ మరణము సత్యము అని తెలుసుకున్నాడు. ఆయన పునరుత్థానము సత్యము అని తెలుసుకున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావా? కొర్నేలి అనే వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసముంచడం ద్వారా నిత్య జీవము, ఆ జీవాన్ని పొంది ఆనందించాడు. ప్రియ సహోదర సహోదరి, సాయంకాల సమయంలో ఈ మాటల మీద లక్ష్యముంచి యేసు ప్రభువునందు విశ్వాసముంచి నిత్య జీవము, రక్షణ, పాప క్షమాపణ పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. లేఖనములో ఆయన్ని కనుకొని ఆనందించి సంతోషించే వారు అనేకులు కనబడుతున్నారు. చరిత్రలో ఈ మార్గం గుండా వెళ్ళేవారు వారి జీవితంలో మార్పుని వారు పొంది ఆనందించి
సత్యంలో సంతోషిస్తూ నిత్య జీవంలో ఆనందిస్తూ జీవించే వారు ఎంతో కనబడతారు. మా వ్యక్తిగత జీవితాల్లో మాకు ఇచ్చిన ఈ అనుభవాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇంకెవరైనా ఈ అనుభవంలో లేనివారుగా ఉంటే వారితో మీరే మాట్లాడి ఒప్పింపు చేయమని, వాళ్ళ హృదయాన్ని తెరచమని, శబ్దయంత్రం ద్వారా విన్న వారిని కూడా మీరు కరుణించమని, తదుపరి నుంచి మాట్లాడే మీ దాసుని మీ ఆత్మ పూర్ణులుగా చేసి మీ వాక్యంతో నింపి ఇంకను మీ ప్రియకుమారు నామాన్ని హెచ్చించి అనేకుల్ని ఆయన వైపు ఆకర్షింపు చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు.